గుడ్డు కర్రీ ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఎప్పుడులాగా కాకుండా కొత్త విధంగా వేరే విధంగా తయారు చేసుకునే విధానము ఇప్పుడు మీకు చూపిస్తాము. మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మధ్యలో ఆపేస్తే మీకు అర్థం కాదు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అందుకోసము తీసుకున్నాము 6 గుడ్లు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్లగడ్డ మొత్తము మిక్సీ పట్టుకున్నాము. ఉల్లిగడ్డలు ఒకటి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, 5 టమోటాలు ముక్కలు తరిగించుకోండి, కొత్తిమీర ఒక చిన్న కట్ట. ఇప్పుడు కూర తయారీ విధానం చూద్దాం రండి. ఇందులో వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర తయారు చేసే విధానం చూద్దాం రండి. బాండి పెట్టుకున్నాం. బాండి వేడి అయిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడైన తర్వాత వేసేయి చూద్దాం. నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాం. ఉల్లిగడ్డలు కొద్దిగా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు అల్లం పేస్ట్కు తయారు చేద్దాము. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. ఇప్పుడు టమోటా యాడ్ చేద్దాం. అలాగే ఒక చెంచా పసుపు యాడ్ చేద్దాం. అందుకే పూర్తిగా వీడియో చూడండి. మధ్యలో వేసేయి మీరు మిస్ అవుతారు. అలాగే ఒక చెంచా ఉప్పు సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుందాం. టమాటాలు అన్నీ ఈ రకంగా మగ్గినాయి. మధ్యలో కలిదిప్పుకుంటుండండి. నేను చెప్పినానని అటనే ఉంచుకుంటే అడుగంటుతుంది. 3 చెంచాల కారము యాడ్ చేద్దాం. దాన్ని గుత్త శుభ్రంగా కలుపుదాం. ఈ విధంగా శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా యాడ్ చేద్దాం. మొత్తము గంటెతో కలిదిప్పండి. టమాటా, కారం, పసుపు, ఉప్పు, తాలింపు మొత్తము ఇలా మొత్తము మగ్గేదాకా అట్లా ఉంచుకొని తర్వాత పాసేది చూద్దాం. మూత పెట్టుకోండి. పక్కన వేరే బండి తీసుకొని 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. నూనెలనే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేద్దాం. చిటికెడు పసుపు యాడ్ చేద్దాం. చిటికెడు కారం యాడ్ చేద్దాం. ఇది ముగ్గురు అయితే చిటికెడు వేసుకోండి. కొద్దిగా 6 మంది అయితే కొద్దిగా సగం స్పూన్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం.
మొత్తం ఈ విధంగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం బండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు నూనె వేడైంది, గుడ్డు పగలు కొట్టుకొని దాంట్లో వేయండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా పక్కన సైడ్ వేసుకోండి. ఈ రకంగా గుడ్లు నూనెలో కొట్టేసుకోండి. వాటిని ఇప్పుడే కదిలేయకుండా కొద్దిగా వేగిన తర్వాత తిప్పేయండి. ఇప్పుడు కర్రీ బాగా మగ్గింది కదా, ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు దాన్ని మగ్గించుకోండి.